అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఘర్ వాపస్, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఘర్ వాపస్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. అంటే ఇంటికి తిరిగి వస్తున్నాం అని. అంటే ఇల్లంటే రాజకీయ పార్టీ, వైసీపీ పార్టీ నుంచి ఆవేశంతోనో, పార్టీలో సరైన గుర్తింపు దొరకలేదనో, పార్టీ సరిగ్గా గౌరవించలేదనో అనేక కారణాలతో ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ పార్టీని వీడి చాలామంది వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా కూటమి పార్టీలలో ఎక్కడ కూడా సరిగ్గా ఎంట్రీ లేదు. అది జనసేనలో కానీ, టీడీపీ కానీ, బీజేపీలో కానీ. దాంతో వాళ్ళందరూ కూడా సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. ఎటు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితిలో. వెళ్తే ఎక్కడా కూడా సరైన అవకాశాలు లేక, సరే కొంత ఎమోషనల్గా వెళ్ళిపోయారు అనే ఉద్దేశంతో పార్టీ అధినాయకత్వం ఉంది. అయితే ఇటీవల ఇంటర్నల్ డిస్కషన్లో లేళ్ల అప్పిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారు. సరే కొన్ని పొరపాటు జరిగినాయి, వాళ్ళు ఆవేశపడ్డారు, వెళ్ళిపోయారు, వాళ్ళంతా మనాళ్లే, వాళ్ళందరినీ ఏం మాట్లాడద్దు, ఏమీ అనొద్దు, వాళ్ళు వస్తే మనం తీసుకున్నాం, ఆహ్వానిద్దాం, సముచిత స్థానం కల్పిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు మనకు ఒక సమాచారం ఉంది. అంతేకాకుండా కన్నబాబు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కోస్తా జిల్లాలకు, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జి, ఆయన కూడా ఇటీవల ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నిర్ణయంతో కూడా ఏకీభవించారు. ఇది మంచిదేను, వాళ్ళందరూ వస్తాను, వాళ్ళందరూ తీసుకుందాము, మీరు ఎవరో కూడా పార్టీ కేడర్ ఎవరో కూడా వ్యక్తిగతంగా వాళ్ళని దూషించొద్దు, వెల్కమ్ చెప్దాము, చెప్పి వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పిద్దామని అన్నట్టుగా తెలిసింది. దీనికి కారణం ఏంటి? పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఒకవేళ ఆవేశంలో పోతారు కొంతమంది, కొన్ని నిర్ణయాలు నచ్చక, దానివల్ల వాళ్ళందరినీ దూరం చేసుకుంటే పార్టీ ఎలా ఇదవుతుంది. అందుకని ప్రతి ఒక్క కార్యకర్తని దగ్గరికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ఆలోచించి పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఘర్ వాపస్, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ రమ్మని ఏదో రకంగా మాట్లాడించడం, తీసుకురావటం జరుగుతూ ఉంది. ఆ కోవలోనే వాసిరెడ్డి పద్మ గారు కానీ, పోతుల సునీత గారు కానీ, కిల్లి కుపారాణి గారు, వీళ్ళంతా కూడా ఎమోషనల్గా వెళ్ళిపోయారు పార్టీ నుంచి. దాంతో వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వైసీపీ గూటికి వస్తానంటే వెల్కమ్ చెప్దామనే ఉద్దేశంతో పార్టీ కూడా ఉంది. వాళ్ళందరినీ తిరిగి తీసుకోవాలనే ఆలోచనలో కూడా వైసీపీ పార్టీ ఉందనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు వస్తారా రారా అనేది తర్వాత విషయం. వస్తే కనుక తీసుకుంటే పార్టీ సముఖంగా ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.